హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక పురాణం 7వ రోజు పుష్పార్చన ఫలితం, వనభోజన మహిమ 7వ రోజున తెలియజేస్తున్నాం. కార్తీక పురాణం. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగం స్థాపయతి పాణిమంత్రం పవిత్రం సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవస్వ మాం వభోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమో హిరణ్యబాహుయే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. కార్తీక మాసం 7వ రోజున విశేషాన్ని తెలియజేస్తున్నాం. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతో జాజిపూలతో పూజించాలి. కదంబ పుష్పాలు అవిస పువ్వులతో పూజించడం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. తులసి దళాలను మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించటం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది. శివుడికి జిల్లేడు పూలను సమర్పించడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు. కార్తీక మాసంలో చేసే వనభోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి. ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో భోజనాలు చేయవలసి ఉంటుంది. ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనాలు చేయడం వలన సమస్త పాపాలు పటాపంచలు అవుతాయి. అనేక దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు. అందువలన అలాంటి వారికి వివిధ రకాల పండ్లను దానం చేయడం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది. అందువలన ఈ మాసంలో ఎవరి శక్తి కొద్దీ వారు పండ్లను దానం చేయడం మంచిది. ఇలా కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉంటే జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఓ మహర్షి, మహాపాపాలను చేసిన వారు వాటి నుంచి బయటపడటం అనేది ఎంతో కష్టమైన విషయం కదా. జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూ ఉంటాయి కదా. ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీపదానాలు, నదీ స్నానాలు ఎలా బయట పడవేయగలవు? సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డిపరక ఎలా కాపాడగలదు? ఒక్క గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం అని అడుగుతాడు. అందుకు వశిష్ఠ మహర్షి స్పందిస్తూ, ఓ రాజా, ఎవరు చేసిన కర్మను
అట్టివారు ఫలితాన్ని పొందడం అనేది నిజమే. అయితే సత్యధర్మాలను ఆశ్రయించి చేసే పుణ్యకార్యాలు వలన విశేషమైన ఫలితం కలుగుతుంది. పుణ్యకాలాల్లో పుణ్యక్షేత్రాల్లో చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలు ఉంటాయి. అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసమవుతాయి. చిన్న నిప్పుకణిక వేల కట్టెలను దహించడం లేదా అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటిని ఒక పెట్టెను తుడిచిపెట్టడానికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక చిన్న పుణ్య విశేషం చాలు. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు. ఓం వైశ్వనరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. ఓం శాంతి శాంతి శాంతి. కార్తీక మాసం యొక్క విశేష ఫలితాలని తెలియజేసాము. మరలా 8వ రోజున కలుసుకుందాం. ఓం శాంతి.